ఓకే, రైట్. స్టూడెంట్స్, ఈరోజు మీరు గమనించండి, ఇది క్లాస్ 3 అన్నమాట. ఓకే, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. సాల్వ్ 6x⁴ మైనస్ 25x⁴ ప్లస్ 31x⁴ మైనస్ 31x² ప్లస్ 25x. సో -6 ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ను మనము ఇది ఎవరో మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ f(x) మనకు 6x⁴ మైనస్ 25x⁴ ప్లస్ 31x⁴ మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ ఏ చూడండి, ఇక్కడ మనకు రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అండ్ ఈవెన్ డిగ్రీ. ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ. అయితే ఏ టైప్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే క్లాస్ 2. అట్లా చూడండి, సేమ్ ఉన్నాయి ఆపోజిట్ సైన్సా, సేమ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా? ఓకేనా? కాబట్టి ఎస్, గివన్ ఈక్వేషన్ is a reciprocal equation of class 2. Given equation, reciprocal equation of class 2. కాబట్టి దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? క్లాస్ 2 అండ్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయని చెప్పినాను మీకు, ఆల్రెడీ చెప్పాను. f(-1) = 0 వస్తుంది అండ్ f(1) ఈజ్ ఆల్సో 0. రెండు దానికి రూట్సే అవుతాయి. మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి దానికి? 6 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్ని రూట్స్ మనం కనుక్కోగలిగినాము? 2 రూట్స్ని మాత్రమే కనుక్కోగలిగినాము. ఇంకా రిమైనింగ్ 4 ఎలా చేయాలి అంటే, దెన్ గో టు హార్నర్స్ సింథటిక్ డివిజన్. ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అనమాట. సో ఇక్కడ మనము ఈ హార్నర్స్ సింథటిక్ డివిజన్ మనం ఎలా చేస్తామంటే చూడు, ఇక్కడ మనకు 6 మైనస్ 25 తర్వాత ప్లస్ 31 x³ కోఎఫిషియంట్ లేదు. ఇక్కడ మనకు x³ కోఎఫిషియంట్ లేదు. చూడండి, ఇక్కడ x⁴ తర్వాత మనం x² వెళ్ళినాం. ఇక్కడ x³ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం మధ్యలో 0 రాసుకుంటున్నాము. తర్వాత x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? మనకు 31 ఉంది. తర్వాత x కోఎఫిషియంట్ కూడా ఎంత ఉందంటే 25 ఉంది. తర్వాత ఎంత ఉందంటే ఇది -6 ఉంది. సో 0. సో x = 1. ఇక్కడ 6 × 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. -19 × 1 ఎంత అవుతుంది? నీకు ఇక్కడ మనకు -19 అన్నప్పుడు నీకు +12 వస్తుంది. 12 × 1 ఎంత అవుతుందంటే 12. అగైన్ 12, 1 jar అగైన్ 12. ఓకే, అగైన్ 19. ఏం 19? -19. -19 × 1 ఎంత అవుతుంది నీకు? ఇక్కడ -19 ప్లస్ 6. 6 × 1 ఎంత అవుతుందంటే 6. రిమైండర్ 0 వచ్చేసిందా? తర్వాత x -1 కూడా మనకు రూటే కదమ్మా. సో x -1 కూడా రూటే కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటే 0. 6 × -1 ఎంత నీకు? -6. ఇక్కడ -25. అగైన్ నీకు ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు +25 అని వస్తుంది. +25. ఇక్కడ మనకు ఎంత వస్తుంది చూడండి? 37. 37 × -1 ఎంత? -37. ఐ థింక్ ఇక్కడ ఎంత అవుతుంది మనకు? -25. -25 × -1 ఎంత నీకు? +25. సో +6. 6 × -1 ఎంత అవుతుంది చూడండి మనకు? -6. నీకు రిమైండర్ 0 వచ్చేసిందా? చూడండి, ఇక్కడ మళ్ళీ నీకు చూడండి, ఇక్కడ ఈ రెండు సేమ్ వచ్చేసినాయా? మళ్ళీ ఈ రెండు సేమ్ వచ్చేసినాయా? సరిపోయిందా? కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. సో 6x⁴ ఇది కాన్స్టెంట్, ఇది x కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్,
ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్, ఇట్ ఈస్ ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్. కాబట్టి 6 ఇంటూ ఎక్స్ పవర్ 4 6x4 మైనస్ 25 ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 37 ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ వెంటనే డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. ఇట్లా 4th డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు చాలాసార్లు మనము మాట్లాడుకున్నాం. డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, డివైడ్ బై ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. సో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎక్స్ స్క్వేర్తో డివిజన్ చేస్తావో అప్పుడు 6x² అని వచ్చేస్తుంది. 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 37 మైనస్ 25/x ప్లస్ 6/x స్క్వేర్. చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6ని ఇక్కడ కామన్ తీసుకుంటే ఏమొస్తుందమ్మా నాకు? x² ప్లస్ 1/x² అని వచ్చింది. ఇక్కడ -25 ఉంది కాబట్టి -25 ఇట్లా కామన్ తీస్తే x ప్లస్ 1/x అని వచ్చేస్తుంది. ప్లస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్న. ఎస్, ఆల్రెడీ యూ నో x ప్లస్ 1/x మనం ఏమనుకుంటామా? y కదా. తర్వాత దిస్ ఈజ్ 1. అట్లా x² ప్లస్ 1/x² మనం ఏం రాసుకుంటాము? మీ అందరికీ తెలుసు, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2. అప్పుడు x ప్లస్ 1/x దగ్గర y రాసుకుంటే y² మైనస్ 2 కదమ్మా. ఫ్రమ్ 1 అంటే x ప్లస్ 1/x దగ్గర y రాసుకుంటాము. x² ప్లస్ 1/x² దగ్గర y² మైనస్ 2 అని మనం రాసుకుంటే అప్పుడు మనకు ఏమవుతుందో చూడు. ఇక్కడ మనకు 6 ఇంటూ y² మైనస్ 2 మైనస్ 25 ఇంటూ y ప్లస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 6y² మైనస్ 12 మైనస్ 25y ప్లస్ 37 ఈక్వల్స్ టు 0. సో 6y² మైనస్ 25y ప్లస్ 25 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో అప్పుడు 6 ఇంటూ 5 ఎంత అవుతుందో మనకు ఒకసారి 6 ఇంటూ 5 ఎంత అవుతుందో చెప్పండి. మనకు 115 వచ్చేస్తుందా? చూడు, ఈ రెండు చూడు ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే నీకు ఎంత వచ్చింది? 115 వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలా, ఈ రెండింటిని కలిపితే ఇది రావాలా. అప్పుడు నేను -15 -10 అని తీసుకుంటాను. అప్పుడు చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది వస్తుంది, ఈ రెండు కలిపితే ఇది వచ్చింది. వెంటనే ఇక్కడ y² కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకు? 6 కదా. ఇట్లా 6ని కామన్ ఇట్లా చేస్తే అప్పుడు 35 32 25 23. తర్వాత అప్పుడు y యొక్క వాల్యూలు మనం ఏం రాసుకుంటాం? రివర్స్. ఇక్కడ -5/2 ఉందా? +5/2. ఇక్కడ -5/3 ఉందా? దాని యొక్క రివర్స్ చేస్తే మనకు +5/3 +5/3 వచ్చేసింది. ఇవి మనకు రూట్స్ అన్నమాట. అయితే కేస్ 1 చూడండి, ఇక్కడ y వాల్యూ మనకు ఎంత వచ్చిందమ్మా? 5/2 వచ్చిందా? ఇప్పుడు y అంటే మళ్ళీ మనం ఏం రాసుకుందాము? x ప్లస్ 1/x దట్ ఈస్ ఈక్వల్ టు 5/2 కదా. అప్పుడు ఏమవుతుందో చూడండి, మనకు x² ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 5x/2. ఇట్లా 2తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x². ఈ 5x లోపలికి వస్తే -5x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీకేమి రూట్స్ డైరెక్ట్గానే వచ్చేస్తాయి. ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత అవుతుందంటే మనకు 4 అవుతుంది. తర్వాత చూడు, ఇక్కడ -4 -1 చూడు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది వస్తుంది, ఈ రెండింటిని కలిపితే నీకు ఇది వస్తుంది కదా. తర్వాత ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇట్లా 2తో డివైడ్ చేసేస్తావు. 2 కాబట్టి అప్పుడు x యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ మనకు -2 ఉందా, దానికి +2. ఇక్కడ -1/2 ఉందా, +1/2. అట్లా ఇది చూపించాలి పక్కన మనం ఎలా వచ్చింది అనేది. ఇవి రూట్స్ అన్నమాట. తర్వాత
కేస్ 2 చూడండి ఇక్కడ మనకు y ఈజ్ ఈక్వల్ టు ఇంకొకటి ఎంత వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 5/3 కదా మనకు వచ్చింది, 5/3. దెన్ వాట్ ఈజ్ y? y అంటే మనం ఏమనుకుంటున్నాం చూడండి ఇక్కడ మనకు x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 5/3. ఇట్లా కామన్ తీస్తే x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5x/3. అప్పుడు ఏమవుతుందో చూడండి మనకి ఇక్కడ 3x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కదా అట్లా. సో ఇక్కడ మనకు x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 × 3 9 కాబట్టి కుదరదు, ఫార్ములా వేసుకోవాల్సింది ఇక్కడ నువ్వు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac అట్లా b² మైనస్ 4ac డివైడెడ్ బై 2 × a అంటే 3. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 36 అంటే మనకు మైనస్ రూట్ 11 వస్తుంది బై 6 కదా. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 11 అంటే దాని వాల్యూ ఎంత చూడండి, i ఇమాజినరీ రూట్ 11/6. కాబట్టి అప్పుడు రూట్స్ 5 ప్లస్ i రూట్ 11/6 ఒకటి, 5 మైనస్ i రూట్ 11/6 మరొకటి. దేర్ ఫోర్ మొత్తం రూట్స్ అనేది అర్థం. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్, అప్పుడు మొత్తం రూట్స్ ఏమేమైతే చూడండి అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 ఒక రూటు, ఆల్రెడీ +1 ఓకే ఒక రూటు, తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రూట్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చినాయి కదా, ఇక్కడ రూట్స్ ఏమొచ్చినాయి 2 ఒకటి 1/2 ఒకటి, ఓకే 2 ఒక రూటు 1/√1 ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకు 5 ప్లస్ i రూట్ 11/6 ఒకటి, 5 మైనస్ i రూట్ 11/6 వచ్చి మరొకటి. చూసారా మనకు మొత్తము ఎన్ని రూట్స్ వచ్చేసినాయి అంటే చూడండి 6 రూట్స్ వచ్చేసినాయి కదా. ఇలాంటి మోడల్ ఏమన్నా ఉందేమో మీకు చూస్తారు 6th రూట్ మీద. ఇదే రండి, ఇంకేమీ ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 25 ప్లస్ 31 మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఓకే తర్వాత ఎస్ ఇక్కడ మనకు నిన్న మనము 5th డిగ్రీ డిస్కస్ చేశాము. నిన్నటి క్లాసులో 4th డిగ్రీని కూడా మనము డిస్కస్ చేసేసాము. ఎవ్రీథింగ్ డన్. నెక్స్ట్ నోట్ అని రాయండి. ఇక్కడ నోట్, ఇక్కడ మనకి ఈ నోట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇఫ్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ 3 రూట్స్, then the polynomial equation, then the polynomial equation ఎలా ఉంటుందో మీకు తెలుసా? చూడండి ఇక్కడ మనకు ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ తెలిసినప్పుడు మనకు పాలినామియల్ ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా ఇది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఓకే మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ తెలిసినప్పుడు నీకు వచ్చే నీకు పాలినామియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. దీన్నే మనము సింపుల్గా మనం ఎలా రాసుకుంటామంటే చూడండి ఇక్కడ సింపుల్గా మనం ఎలా రాసుకుంటామంటే ఎక్స్ క్యూబ్డ్ S1 అంటే సమ్ ఆఫ్ సింగిల్ రూట్స్ అని అర్థం, దాని అర్థం ప్లస్ S2 ఇంటూ ఎక్స్
మైనస్ S3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ S1 అంటే అర్థం ఏమిటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అని దాని మీనింగ్ S1 అంటే. S3 అంటే మీనింగ్ ఏమిటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని చెప్తాము. ఇంక S2 అంటే మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ అని చెప్తామన్నమాట. S3 S2 మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది S1 S3 యొక్క దాని అర్థం అన్నమాట. ఓకేనా? కాస్త బాగా గమనించుకోండి. ఇట్లా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకు S1తోనూ S3తో మనకు బాగా పని. ఎప్పుడైతే నువ్వు S1 S3తో నువ్వు అబ్జర్వేషన్ చేస్తే నీకు ఆటోమేటిక్గా S2 కూడా వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం కూడా కాదనమాట. ఓకేనా? ఎస్. దీని మీద మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఈ నోట్ మీద మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. రైట్. సాల్వ్ ది ఈక్వేషన్ 8x cubed minus 36x square minus 18x plus 81 equals to 0. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 8తో మనము ఏం చేయాలంటే డివిజన్ చేయండి. ఎందుకు డివిజన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్ మనకి ఎంత ఉండాలో, మనకు 1 కదా. మనకి S1 S2 ఇచ్చినటువంటి ప్రాబ్లంను ఇలా మార్చుకోవాలా. అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇలా మార్చాలంటే ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్ నీకు 1 ఉండాలా. 1 ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలి, నువ్వు 8తో నువ్వు డివైడ్ చేయాలి. 8తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్డ్ బై 36/8 అంటాడు. అప్పుడు 218 24 మళ్ళీ 29 22 మనకి ఎంత వస్తుంది మీరు ఒకసారి గమనించారా? 9/2 కదా వచ్చేది ఎక్స్ స్క్వేర్. తర్వాత 18/8 అంటాడు. కాబట్టి 18/8 అంటే ఎంత అవుతుంది చూడమ్మా? 2924 అంటే 9/4 ఇంటూ ఎక్స్. ఓకేనా? తర్వాత ప్లస్ 81/8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఏమిటితో కంపారిజన్ చేయాలి చూడండి. ఎక్స్ క్యూబ్డ్ మైనస్ S1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ S2x మైనస్ S3 ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపారిజన్ చేయాలా. బాగా జాగ్రత్తగా చూడండి. కంపారిజన్ అబోవ్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ లైక్ దిస్. దీంతో నువ్వు కంపారిజన్ చేయాలి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ అంటున్నాడు. ద రూట్స్, కొద్దిగా క్వశ్చన్ మర్చిపోయినాను. ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. అయితే ఆ రూట్స్ ఏమిట్లో ఉన్నాయంటే ఏపీలో ఉన్నాయని చెప్తున్నాడు. ఆర్ ఇన్ ఏపీ. ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. సారీ. నెక్స్ట్ చూడండి. ద గివన్ ఈక్వేషన్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ద గివన్ ఈక్వేషన్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే గివన్ ఈక్వేషన్ ఎవరు? ఇదైనా కావచ్చు, రెండు ఒకటే. వీటి రూట్స్ ఏమిట్లో ఉన్నాయంటే ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే గివన్ ఈక్వేషన్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. అప్పుడు ఏపీలో ఉన్నాయంటే ఫార్ములా ఏమిటమ్మా? మనం ఆల్రెడీ చిన్న తరగతిలో చదువుకుంటాం కదా. A - D A + D. అదే ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఇవి 3 రూట్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. S1 తీసుకుంటే S1 అంటే అర్థం ఏమిటి? సమ్ ఆఫ్ రూట్స్.
S1 సమ్ ఆఫ్ రూట్స్. ఇక్కడ మనకు S1 ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఎంత ఉందో ప్రాబ్లం చూడండి. ఇక్కడ S1 చూడండి, ఇక్కడ ప్రాబ్లం ప్లీజ్. ఇక్కడ S1 వాల్యూ ఎంత ఉంది మనకు? 9/2 ఉందా లేదా? S1 ఈ వాల్యూ ఎంత ఉందో చూడమ్మా, మనకు 9/2 ఉందా? అట్లా అంటే సమ్ ఆఫ్ రూట్స్. అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే మనకి ఏమవుతుందో చూడండి, మనకు a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి, ఆ 3 రూట్స్ని మనం కలపడమే కదా 9/2. సో ఇక్కడ మీరు గమనిస్తే మైనస్ డికి ప్లస్ డికి క్యాన్సిల్ చేస్తే అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు 9/2. అప్పుడు 3 1 3 3. సో అప్పుడు ఏ వాల్యూ మనకు ఎంత కనుక్కోగలిగినాము? 3/2. ఏ వాల్యూ మనకు ఎంత వస్తుందో చూడండి, మనకు 3/2 అని మనకు వస్తుంది. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ గమనించుకోండి, ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నీకు ఆ 3 రూట్స్ కావాలంటే నువ్వు ఏం కావాలో ఏ వాల్యూ కనుక్కునేసినావు. నెక్స్ట్ ఏం కావాలి నీకు? ఎప్పుడైతే నువ్వు డి వాల్యూను ఫైండ్ అవుట్ చేసేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ 3 రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు డి వాల్యూ కావాలా? డి వాల్యూ కావాలంటే మనం ఎవరిని తీసుకుందాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని తీసుకుందాము ఇక్కడ? ఎవరిని మనము తీసుకుందాము అంటే చూడప్పుడు S3ని తీసుకుందాం. S3 అప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే అప్పుడు S3 వాల్యూ ఎంత అవుతుందంటే మనకు 81/-81/4 అని వచ్చేస్తుంది. ఓకేనా? -81/8 కదా S3. ఇక్కడ S3 ఈ రెండు చూడ ఆపోజిట్ సైన్లు ఉన్నాయి, జాగ్రత్త. ఈ రెండు ఆపోజిట్ సైన్లు ఉన్నాయి. S3 వాల్యూ మనం ఎంత తీసుకుంటామా? మైనస్ S3 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాము? -81/8. S3 అంటే ఏం రాసినాం చెప్పండి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కదమ్మా. S3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కదా. ఎంతమ్మా దాని వాల్యూ? -81/8. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే అర్థం ఏమిటి చూడండి. ఇక్కడ మన దగ్గర 3 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ a మైనస్ డి, ఏ ప్లస్ డి, ఆ మూడింటిని మనము మల్టిప్లై చేయాలా. ఎంత అంటే -81/8 నాన్న. సో ఇవి మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందని చూడండి. మనకి ఇక్కడ a ఇంటూ a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా a² మైనస్ b² దట్ ఈస్ ఈక్వల్ టు -81/8. ఏ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాము. ఏ వాల్యూ మనం ఎంతని కనుక్కున్నాము ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. ఏ వాల్యూ మనకు ఎంత వచ్చింది? 3/2 వచ్చిందా లేదా? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏ వాల్యూ. ఆ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ ఏ వాల్యూని మనము 3/2 ఇంటూ ఇక్కడ ఏ దగ్గర 3/2 పెట్టుకుంటే ఎంత అవుతుంది నీకు? 9/4 మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు -81/8. ఇక్కడ మీరు కాస్త గమనించుకోండి. 3 1 ఇక్కడ 327 ఇక్కడ 2 1 2 4 సరిపోయిందా? తర్వాత ఇంకా మనకు ఇక్కడ ఏం మిగులుతుందంటే 9/4. తర్వాత ఇక్కడ -27/4 లోపలికి వస్తే +27/4 దట్ ఈస్ ఈక్వల్ టు d² అని వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు d². సో అప్పుడు d² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే LCM 4 అయితే మనకు 36 అని వస్తుంది కాబట్టి 4 9 వచ్చేస్తుందా? దట్ ఈస్ ఈక్వల్ టు 9. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే +or-3. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందో చూడండి. మనకు +or-3 వచ్చేసింది. అప్పుడు నీ ఇష్టం ఏది పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ నీకు +3 పెట్టుకున్నా -3 పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదులేండి, నీకు ఆన్సర్ వస్తుంది. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ ఏమొస్తుందంటే a మైనస్ డి, ఏ ప్లస్ డి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ ఏ వాల్యూ మనకు ఎంత వచ్చింది మీరు ఒకసారి గమనించారా? ఏ వాల్యూ వచ్చేసేసి ఐ థింక్ 3/2 వచ్చిందా? అప్పుడు డి వాల్యూ మనం ఎంత తీసుకుంటారంటే 3 తీసుకోండి. ఏ వాల్యూ నువ్వు 3 తీసుకుంటారా? -3 కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు, నీ ఇష్టం ఏది పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఎనీ ఏదర్ 3 or -3 ఓకే, ఇట్స్ నాట్ ఇష్యూ. సో అప్పుడు ఏ అంటే ఎంత చూడండి మనకు 3/2, డి అంటే 3/2.
3/2 ప్లస్ 3. అప్పుడు ఎంత అవుతుంది చూసుకుంటే -6 అన్నప్పుడు నీకు -3/2 కదా, ప్లస్ 3/2 2 × 3 6 9/2. ఇవి రూట్స్. ఓకేనా? రైట్. మరి ఇలాంటిదే ఒకటి హోంవర్క్ చేస్తారా? హోంవర్క్ కూడా మీకు ఇస్తాను, చేయండి. ఎస్, హోంవర్క్ రాసుకోండి. సేమ్ ప్రాబ్లము, హోంవర్క్ ప్రాబ్లం. ఓకే, 4x క్యూబ్డ్ లేదా సాల్వ్ 4x క్యూబ్డ్ మైనస్ 24x² ప్లస్ 23x plus 18 is equal to 0. The roots being are in AB. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ కూడా నీకు ఎంత వస్తుందంటే -1/2, 2 అండ్ 9/2. ఇవి మనకు ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా? ఇది మీరు చేసుకోండి, డీటో దాన్ని చూసుకుంటే చేయడమే, ఇంకేం లేదు. తర్వాత వన్ మోర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాల్వ్ 3x³ మైనస్ 26x² ప్లస్ 52x మైనస్ 24 ఈక్వల్స్ టు 0. given that the roots are in GP అంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం చూడండి. ఇక్కడ మనకు 3x³ మైనస్ 26x² ప్లస్ 52x మైనస్ 24 ఇజ్ ఈక్వల్ టు 0. ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, మన స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోండి. 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే -26/3 × x². తర్వాత 3తో డివైడ్ చేస్తాము. ఓకే, 52/3 × x. 3తో డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఇక్కడ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. వెంటనే ఎవరితో కంపారిజన్ చేస్తాం మనము, x³ s1 ఇక్కడ s1 × x² ప్లస్ s2 × x మైనస్ s3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ గివన్ ఏం చెప్తున్నాడు, ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. అంటే ఈ ఈక్వేషన్ను మనం సాల్వ్ చేస్తే వచ్చే రూట్స్ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. మీ అందరికీ తెలుసు కదా, 3 రూట్స్ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని అంటే అవి ఎలా ఉంటాయి అప్పుడు, a/r చిన్న తరగతిలో చదువుకున్నాము. ఏఆర్ అంటే ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా. S1 అంటే మనందరికీ తెలుసు. S1 అంటే అర్థం ఏమిటి, సమ్ ఆఫ్ ది రూట్స్. ఇంకా డైరెక్ట్గా రాసేస్తున్నాను. అప్పుడు S1 వాల్యూ మనకి ఎంత ఉంది చూడండి. అక్కడ S1 వాల్యూ 26/3.
దిస్ ఇస్ 1. ఇంకా మనం ఏమన్నా పాసిబిలిటీ ఉందంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఏమిటంటే ఏని ఇట్లా కామన్ తీస్తే 1/r ప్లస్ 1 ప్లస్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు 26/3. అదే S1 అంటే. ఇట్ ఈస్ ఆల్సో 1. ఓకేనా, 1 దీని అనుకోండి. తర్వాత నేను S3 అంటే అర్థం ఏమిటంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మనకు ఏం చేస్తాం మనమ్మ A/R, A ఇంటూ AR ఇవి మల్టిప్లై చేస్తాము. A/R ఇంటూ A ఇంటూ AR దట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనకి ఎంత ఉందో చూడండి ఇక్కడ. S3 వాల్యూ చూడండి ఇక్కడ, ఇట్లా కంపారిజన్ చేయండి. S3 వాల్యూ ఎంత మనకు 8. ఇక్కడ ఉన్న ఓకేనా, రైట్. ఇక్కడ చూడు, ఇక్కడ ఆర్కు క్యాన్సల్ అవుతుందమ్మా. సో అప్పుడు ఏ క్యూబ్డ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్డ్. దట్ ఇంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ 2 తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న ఈ ఏ వాల్యూ నువ్వు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు అంటే 1లో సబ్స్టిట్యూట్ చేసేసి ఫ్రమ్ 1 ఏముందో మీరు ఒకసారి 1లోకి వెళ్ళిపోండి. 2 ఇంటూ 1/r ప్లస్ ఆర్ ప్లస్ 1 ఈక్వల్స్ 2. చూడండి ఇక్కడ ఏలో 1లో సబ్స్టిట్యూట్ చేసేసేయి ఈ వాల్యూను. 1 అంటే ఇక్కడ ఉంది కదా, ఏ అంటే 2. 1/r ప్లస్ ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 26/3. 26/3. అప్పుడు 2తో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామో చెప్పండి. మనకు ఇక్కడ r² ప్లస్ ఆర్ ప్లస్ 1/r కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 13/3 కదమ్మా. ఇక్కడ LCM r వస్తుంది చూడండి, ఇక్కడ 13/3. సో ఇట్లా మనం 3తో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3r² ప్లస్ 3r ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 13r. సో 3r² ఈ 13r లోపలికి వస్తే మైనస్ అని వస్తుంది. అప్పుడు మైనస్ 10r కదా, ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి రూట్స్ మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం రూట్స్. ఇప్పుడు 3 ఇంటూ 3 ఎంత అవుతుందో చూడండి, ఇక్కడ మీకు 9 అని వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకు 9 అని వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలా, ఈ రెండింటిని కలిపితే ఇది రావాలా. అప్పుడు చూడండి ఇక్కడ మనకు -9 ఇంటూ -1 అని రాస్తున్నా. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి ఇది వస్తుంది, ఈ రెండు కలిపితే ఇది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ r² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేసేస్తావు. తర్వాత ఏం చేస్తాము మనము, వాటికి ఆపోజిట్ సైడ్ తీసుకుంటాం. అప్పుడు r వాల్యూ ఎంత అవుతుందో చూడండి, -3 ఆపోజిట్ సైన్. దీనికి ఆపోజిట్ సైన్ ఎంత అవుతుంది నీకు 1/3 అని వచ్చేస్తుంది. దేర్ఫోర్ the three roots are అప్పుడు ఆ 3 రూట్స్ ఏమైతాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. A/R, AR. అప్పుడు ఏ ప్లేస్లో మనం ఎంత తీసుకుంటామా 2 తీసుకుంటాము. R ప్లేస్లో 3 అయినా తీసుకో, R 1/3 అయినా తీసుకో. నీ ఇష్టం ఏది తీసుకున్నా ఒకటే, నీ ఇష్టం ఏది తీసుకున్నా అక్కడ నీకు అభ్యంతరం లేదు. 3R 1/3 ఏదైనా తీసుకో. అప్పుడు ఏ ప్లేస్లో నేను ఎంత తీసుకుంటున్నాను 2/3 తీసుకుంటున్నా. ఏ అంటే 2, AR అంటే చూడు ఇక్కడ ఏ అంటే ఎంత మనకు 2, R అంటే 3 కాబట్టి మనకి ఎంత వస్తుంది చూడు ఇక్కడ 6 కదా వచ్చేది. కాబట్టి ఇవి రూట్స్ అన్నమాట. దీస్ ఆర్ రిక్వైర్డ్ రూట్స్.
ఇంకా మనకు ఇంకా ఒక క్లాసులో ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్ సంబంధించి చూడండి ఇక్కడ ఇంకా ఒక క్లాస్ మాత్రమే సరిపోతుంది. ఇంకా ఒక క్లాసులో 7 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు మ్యాక్సిమము ఇవే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఈ మోడల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 99%. ఓకే, రేపు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఏమిటి, ఒకవేళ నీకు ఇట్లా 4th డిగ్రీ ఈక్వేషన్ ఇస్తాడు, ఇట్లా 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటాడు. 4 రూట్స్ ఇచ్చి 4th డిగ్రీ ఈక్వేషన్ ఇస్తాడమ్మా, ఇచ్చి వాటి రూట్స్ ఏపీలో ఉన్నాయి, ఆ రూట్స్ ఏంటో కనుక్కోండి అని అడుగుతాడు. ఇట్లా ఇంకా ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి. ఆ 2-3 మోడల్స్ రేపు క్లాసులో డిస్కస్ చేసేస్తాను. అక్కడితో మనకు సంపూర్ణంగా నీకు 7కు 7 మార్క్స్ ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మీకు వస్తాయన్నమాట. తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ఏ టాపిక్ చూడాలనేది తర్వాత క్లాసులో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. రేపు డిస్కస్ చేస్తాం నెక్స్ట్ 7 మార్క్స్ ఏం చెప్పాలి అని. ఓకేనా? ఓకే, మనం ఇది ఓకే రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి. ఓకే, మీరు క్వశ్చన్ విన్న తర్వాత చూసిన తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి ప్లీజ్.